హాయ్ ఫ్రెండ్స్. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే యాక్చువల్‌గా లాక్‌డౌన్ ముందు అంటే ఎగ్జాక్ట్‌గా అప్పటికి ఒక 5 మంత్స్ ముందు ఒక 6, 7 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్న ఒక అతను వచ్చి మన బ్యాచ్ జాయిన్ అయ్యాడు. పైథాన్ బ్యాచ్ జాయిన్ అయ్యాడు. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ గ్యాప్ ఉంది అతనికి. అతనికి ఆ టైంలో వాట్ ఈజ్ వేరియబుల్ కాదు కదా! వేరియబుల్ స్పెల్లింగ్ కూడా తెలియదు. అలాంటి పర్సన్ బాగా కష్టపడ్డాడు. బాగా నేర్చుకున్నాడు. ఇంటర్వ్యూస్‌కి వెళ్తుంటే ఆ టైంలో ఇది 2+ ఫేక్ పెట్టి సడన్‌గా లాక్‌డౌన్ వచ్చేసి ఆగిపోయాడు. నెక్స్ట్ ఆల్మోస్ట్ 7 మంత్స్, 8 మంత్స్ కాల్స్ అసలు లేవు. ఆల్మోస్ట్ మేబీ 21 బిగినింగ్‌లో ఆల్మోస్ట్ వన్ ఫైన్ డే నాకు కాల్ చేసి చాలా బాధపడ్డాడు. సార్ గ్యాప్ పెరిగిపోతుందండి. ఇది మ్యారేజ్ టైం ఇది నాకు. సో జాబ్ అర్జెంట్ కావాలి సార్. ఎవరైనా మీ ఓల్డ్ స్టూడెంట్స్ రిఫర్ చేయండి చాలా సేపు బతిమిలాడాడు. సార్ నాకు ఏంటంటే సరే అనేసి అప్పటికి మనకున్న ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే మంచి సెటిల్ అయ్యారో వాళ్ళందరూ కాల్ చేసి మాట్లాడితే ఫైనల్గా ఆఫ్టర్ 1 వీక్ 10 days స్ట్రగుల్ హీ గాట్ జాబ్ విత్ వెరీ గుడ్ రెఫరెన్స్, జెన్యూన్ రెఫరెన్స్. అంత బాగుంది. కట్ చేస్తే నిన్న ఈవినింగ్ 5 o'clockకి సడన్గా అదే పర్సన్ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఫస్ట్ 5 minutes 10 minutes అన్నీ మాట్లాడాడు. ఆ జాబ్ గురించి, ఎలా జాయిన్ అయ్యాడు, ఎలా స్ట్రగుల్ పడినాడు, ఈ 4 months 4 years 3 years అంతా చెప్పిండు. బాగానే ఉంది. అసలు విషయానికి వస్తే ప్రజెంట్ వాళ్ళ కంపెనీలో పైథాన్ మీద 10 వేకెన్సీలు ఉన్నాయంట. 10 వేకెన్సీలు ఉన్నాయి పైథాన్ మీద. 10 మంది స్టూడెంట్స్ కావాలని చెప్పాడు. అది 2 years ప్రాజెక్టు. పైథాన్ విత్ డేటా సైన్స్. పైథాన్ మీద బేసిక్ ఉన్నా కానీ చాలు సార్. ప్యానల్లో నేను ఉంటాను, నేను మా కొలీగ్స్ ఉంటారు. సో నో ప్రాబ్లం, అందరికీ జాబ్ కన్ఫర్మ్ సార్ చెప్పాడు. 10 members. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే సరే మంచి పని అనేసి ఇంకా చెప్తున్నాడు. పర్ మంత్ 30 above శాలరీ ఇస్తారండి. డే షిఫ్ట్ టైమింగ్స్. ఫస్ట్ 4 months 3 months ఆఫీస్కి పోవాలి, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని మొత్తం చెప్పాడు. అన్ని డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఫైన్. సరే కానీ జస్ట్ ఐ టోల్డ్ హిమ్ ఓకే అంటే రేపు మార్నింగ్ లోపు విల్ సెండ్ యూ రెజ్యూమ్స్ అని చెప్పాను. ఫ్రెషర్ రెజ్యూమ్స్ అంటే సరే అండి అన్నాడు. బట్ ఫైనల్గా ఏమన్నాడంటే సరే ఇక్కడ కొంచెం ఫార్మాలిటీ కింద పర్ హెడ్కి 2 lakhs rupees మనీ పే చేయాలని చెప్పాడు. 2 lakhs rupees పర్ హెడ్. అదేంటి అలా అంటావు, ఎందుకు మనీ పే చేయాలి అంటే లేదండి ఇంటర్వ్యూలో ఏముండదు, మొత్తం మేము చూసుకుంటాము. ప్లస్ నెక్స్ట్ నా తర్వాత మా మేనేజర్ అతను కూడా అంత క్లియర్ అయిపోద్దండి, జస్ట్ 2 lakhs పే చేయాలని చెప్పాడు. నేను ఏమన్నానంటే మీరు నాకు రెఫరెన్స్ కోసం కాల్ చేసినప్పుడు నేను మీకు రిఫరెన్స్ ఇవ్వాలి అంటే 2 lakhs మీరు మనీ పే చేయండి అని నేను అంటే మీరు పే చేసేవాళ్ళ అన్నాను. లేదు సార్ మా చాలా పూర్ ఫ్యామిలీ, చేయలేను సార్ అని అన్నాడు. మీరు పూర్ ఫ్యామిలీ అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కోటీశ్వర్ల, వీళ్ళు కూడా పూర్ ఫ్యామిలీసేగా, మరి ఎలా పే చేస్తారు 2 lakhs మీకు అని అంటే లేదండి బయట జాబ్స్ లేవు, అసలు పరిస్థితి బాగాలేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు బాగా, సో వాళ్ళకి లైఫ్ ఇద్దామండి మనము అంటున్నాడు. ఏది 2 lakhs తీసుకొని వాళ్ళ లైఫ్ ఇస్తాము మనం? లైఫ్ ఇవ్వటం అంటే ఏంటి? కోర్స్ అయిపోయిన వాళ్ళకి, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఒక రిఫరెన్స్ ఇస్తే దే గెట్ ద జాబ్. అదే లైఫ్ ఇవ్వటం అంటే. 2 lakhs తీసుకొని ఆ లైఫ్ ఇవ్వటం కాదు అంటే లేదు సార్ జెన్యూన్ అనేది, జాబ్కి ఏం ఇబ్బంది ఉండదు, 2 years కన్ఫామ్గా జాబ్ ఉంటుంది సార్ అని చెప్పాడు. బట్ మనీ మాత్రం కన్ఫామ్ పే చేయాలి సార్, ఎందుకంటే ఇంటర్వ్యూ మేము క్లియర్ చేయాలి, మా పైన మేనేజర్ ఉన్నాడు, వాళ్ళకు కూడా ఇవ్వాలి సార్ అని చెప్పాను అనమాట. నేను ఒకటే చెప్పాను, ఒక రిఫరెన్స్ ఇవ్వండి స్టూడెంట్కి, దెన్ దే ప్రూవ్ దెమ్సెల్ఫ్.
ఇఫ్ యూ లైక్ ఇట్ దే నాలెడ్జ్ యూ కెన్ టేక్ ఇట్. అంతేగాని 2 lakhs ఇవ్వండి, 1 lakh ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి అని చెప్తే స్టూడెంట్స్ కాదు, ముందు నేను యాక్సెప్ట్ చేయను దాన్ని. అంటే లేదు సార్ కొంచెం చూడండి సార్ మీకు కూడా వాటేస్తాము అనేది అన్నారు. ఇంకా కోపం వచ్చింది. చెప్పాను దాని గురించి అసలు మాట్లాడొద్దు, దాని గురించి అయితే ఇప్పుడు వెళ్ళిపోండి, మీరు అవసరం లేదు. నెక్స్ట్ టైం ఒకవేళ మీరు నా దగ్గర రావాలంటే ఇలాంటి విషయంతో రావద్దు. బ్యాక్డోర్ జాబ్స్, ప్రాక్సీ చేస్తామని ఏం వద్దు అసలు. అవును, పరిస్థితి బాగలేదు, ఇప్పుడు జాబ్స్ తక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, అది ఓకే. ఇప్పుడు ఆ బాధలో మళ్ళీ 2 lakhs మనీ పే చేసి అది జాబ్ పోతే ఇంకా బాధ. అంటే పుండు మీద కారం చల్లినట్టు ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళు మనీ పే చేయరు, చేస్తామన్నా నేను వద్దంటాను అని గట్టిగా చెప్పేస్తే ఫైనల్గా వెళ్ళిపోయారు వాళ్ళు. సో నేనేమంటున్నానంటే మన దగ్గర ఉన్న మనీతోటి జాబ్ కొనకూడదు, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ తోటి జాబ్ కొట్టుకోవాలి. వీ షుడ్ నాట్ బై ఎ జాబ్ విత్ మనీ, వీ షుడ్ గెట్ ద జాబ్ విత్ నాలెడ్జ్. ఎందుకంటే మనీ ఈజ్ టెంపరీ. ఇవాళ ఉండొచ్చు, అంటే పోతే అప్పుడు మళ్ళీ కొనలేము జాబు. నాలెడ్జ్ అయితే ఇవాళ జాబ్ కొట్టామంటే అది పోయినా మళ్ళీ జాబ్ కొట్టుకోవచ్చు. ఎందుకంటే ఐటీ జాబ్ అనేది గాలిలో దీపం లాంటిది, ఏ క్షణమైనా పోవచ్చు, ఏ క్షణమైనా మళ్ళీ రావచ్చు కూడా. పోయిన ప్రతిసారి జాబ్ కొనలేవుగా, అదే పోయిన ప్రతిసారి జాబ్ కొట్టుకోవచ్చు నాలెడ్జ్ ఉంటే. దట్స్ వై డోంట్ ప్రిఫర్ backdoor jobs. Prefer gaining more knowledge and get that job. Thank you.